నన్ను ఇక్కడ కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది, కాలు కూడా పట్టుకుంది. ఎందుకు సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్, ఎందుకు కొడుతున్నావు అంటే ఎమ్మళ్ళు ఏం చేద్దానా నువ్వు మాకు చెప్తావా, నీకు అంత ధైర్యం ఉంది. మా బాబాయ్ ఇది ఏరియా కోసం ధర్నా చేసిన సార్, అది దాంట్లో పాల్గొన్నా. అక్కడ నన్ను వాళ్ళు చూసిరు, దాని గురించి కొట్టి అసలు నీకేమైనా గుంట భూమి ఉందారా అమ్మళ్ళ జొడక, నీకేంటి అవసరం, నీకేమైనా అవసరం ఉందారా, నీకేమైనా గతి ఉందారా నీకు, ఇట్లా అన్ని దాని గురించి ఇట్లా లమ్మళ్ళంజడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుకుంటే సార్ 25 నిమిషాలు నరకం చూపెట్టారు సార్. 3 కానిస్టేబుల్ వచ్చాయి సార్. సోయి లేదు సార్, సోయి ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం చూసుకుంటూ వచ్చినా సార్. 25 నిమిషాల తర్వాత బెల్ట్తోని లాఠీలతోని స్టేషన్లో నడిచే ఓపిక లేకుంటే పొద్దు నుంచి సాయంత్రం ఎక్సైజ్ కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడవని. లాస్ట్ మూమెంట్లో కొట్టుకు తీసుకే టైం పోలీస్ నుంచి బయటికి రాగానే సార్ కుంటున్నా సార్. నేను మళ్ళీ గట్టిగా నడవని కాళ్ళతో తంటున్నాను సార్. మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి. ఎవరికైనా చెప్పినావో నీకు బెయిల్ రాకుండా చేస్తాయేమో అనుకుంటున్నావో, ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక, ఎప్పుడైనా కనిపిస్తావు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా. ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను. మళ్ళీ సార్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను సరే ఆడ మీరు ఏం చెప్పొద్దు అని ఆ కానిస్టేబుల్ బైక్ పైన మమ్మల్ని మాట్లాడుకుంటే బెదిరుకుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ 100 రూపాయల పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి. ఆయనకి 100 రూపాయల పెట్రోల్ నేనే పంపించిన. డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా 120, 130 ఉండే సార్ ఫోన్ పే. నేనే 100 రూపాయల పెట్రోల్ పంపించిన ఆయనని. మరి హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా నొప్పులు ఉన్నాయి అని చెప్తే అరే నువ్వు ఆడవనివా ఏమైతుంది రా దెబ్బలు ఏం లేదా అని వాళ్ళతో మేనేజ్ చేయించి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది. కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్. నేను మింగకుండా సైడ్కి పెట్టుకున్నాను. జడ్జి దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు, ఎవరు ఏం చేయలేరు అని జడ్జి దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జడ్జి సార్ ఏమో పైన చైర్ పైన కూర్చొని చెప్పి మొత్తం ఏమేమి జరిగింది బాబు మొత్తం చెప్పంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న. తర్వాత నల్గొండ హాస్పిటల్కి రాశారు. నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్లు డైరెక్ట్ అక్కడ పోయినాయి. నైట్ 9, 10:30 ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్. జైల్లో కూడా నరకం చూసినా సార్. కొట్టిన తర్వాత కూడా మళ్ళీ జైలు సార్ 14 రోజులు జైల్లో. నేను మా అన్నకి మళ్ళా కుట్లు ఉండే 3 కుట్లు పడ్డది ఆయనకి. మేము అన్న జైల్లోనే ఉన్నాం సార్. ఎన్ని రోజులు ఉన్నారు? 14 రోజులు జైల్లో ఉన్నాం సార్. బయటకు వచ్చినారు ఇప్పుడు ఒక 4 days అవుతుంది అన్న, 3-4 days అవుతుంది బయటకు వచ్చి. స్టేషన్ లో ఎక్కడ అరికాల్లో ఎక్కడ పుట్టినారు స్టేషన్ లో? ఫస్ట్ సార్ ఇక్కడ సార్, ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ ఈ పాదాల పైన సార్ కింద టైం సార్ కింద మోకాల పైన ఎక్కడ కొట్టారు. తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్, కట్టేసి మరీ కొట్టారు సార్ తాడుతోని. అంటే నువ్వు బేసిక్ ఏం పని చేసుకుంటావు? నేను ఆటో తోలుతా సార్. ఇప్పుడు మరి ఆటో తోలే పరిస్థితి అన్న కనిపిస్తుందా? ఆ రోజు దగ్గర నుంచి ఇంటికాడే ఉన్నా సార్. కావాలంటే ఎక్కడైనా ఎక్కడ ఆటోకి పోలే ఏం పోలేదు సార్, ఇంటికాడే ఉన్నా. ఫైనాన్స్ కట్టకుంటే ఆటో కూడా ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు సార్. అంటే ఆటో తోలాలంటే కాళ్ళు కొంచెం పని చేయాలి సార్. ఎట్లా నీ జీవనాధారం ఎట్లా నడుస్తుంది? నేను నా భార్య నాకు 2 పిల్లలు సార్. ఇంకోటి నా భార్య ప్రెగ్నెన్సీ. ఇప్పుడు నెల చూపించాలన్నా కానీ చిన్న పిల్లలు చూపించా. నేను రోజు పోతే 500, 600 తెస్తే కానీ నాకు ఇల్లు గొడవ సార్. ఏమైనా మాకు ఏకైనా ఆస్తులు లేవు, ఏమైనా లేవు. మా నాన్నగారు కూడా లేదు. మా అమ్మ కూడా పొద్దున కూడా వస్తే బేరానికి పోయి పండ్లు వ్యాపారం చేసుకుంటారు సార్. మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటూ బతుకుతారు సార్. మాకు జీవనాధారం కూడా ఏం లేదు సార్. పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక 500-600 రూపాయలు దాంట్లోనే కూరగాయలు గిరకాయలు చిన్న ఇట్లా బతుకుంటాం సార్. ఇప్పుడు ఆటో కూడా తోలుతలేవు? లేదు సార్, ఆటో కూడా తోలుతలేదు సార్. ఇల్లు కూడా గడుస్తలేదు. చాలా హీనంగా ఉంది సార్ బతుకు. ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నావు అసలు? లేదు సార్, ఎప్పుడు అనుకోలేదు సార్ ఇట్లా పరిస్థితి. ఏడవ డబ్బులు 1 రూపాయి లేకున్నా నిన్న పిల్లడికి జ్వరం వచ్చినా కానీ 200-300 రూపాయలు ఎవరిని అడగకుండా పోయి తానికే తెచ్చిన సార్. హాస్పిటల్ కూడా చూపించలే, తానికి వచ్చి పోసిన సార్. జ్వరం వస్తే హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొని చాపిస్తున్నా. బాబు ఏమైనా లీడర్ ఆరా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్. దానికోసం చేసిన నేను ధన్యాలు. మరి ఎస్ఐ మీరు అడగలేదు సార్ నన్ను ఏ కేసులో అరెస్ట్ చేసారు, మరి మీరు ఎందుకు కొడుతున్నారు? మాట్లాడే చేస్తలేదు సార్. నేను అరుస్తూనే ఉన్నా, ఆయన వాళ్ళు కొడతానే ఉన్నారు.
అది ఆ టైంలో ఏం మాట్లాడతాం సార్, పైన నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే. నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలేదు సార్, మా నాన్నగారు కూడా కొట్టలే. మా నాన్నగారు చనిపోయేంత వరకు మమ్మల్ని ఏదో ఆయన శక్తితో పోషించారు, కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటా ఆటో తోలుకుంటా జీవనాథం కోసం బతుకుతున్నాం సార్ మామూలుగా. ఇప్పుడు మీ ఆవిడ కూడా ప్రెగ్నెంట్ అట్టుంది, ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నావు? ఇప్పుడు ఏం చూపిస్తలేను సార్, అట్లనే ఉంది ప్రజెంట్ అయితే. ఏం చూపించలే, ఇంట్లోనే ఉంటున్నా.